ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి, అందరికీ మరణాత. ఈరోజు ఈ వీడియోలో నేను సెయింట్ పాల్స్ బాసిలికా చర్చిని చూపించబోతున్నాను. ఈ చర్చి విశేషం ఏంటంటే విజయవాడలో అతిపెద్ద వైశాల్యం కలిగి హైట్ ఉన్న చర్చిల్లో ఇది ఒక చర్చ్ అనమాట. చాలా బాగుంది చర్చ్ అయితే. బయట నుంచి చూస్తేనే వ్యూ చూడండి ఒకసారి. ఈ చర్చిల్లో స్టే చేయడానికి గదులు కూడా ఉన్నట్టున్నాయండి. అండ్ బయట నుంచి చూస్తే చాలా బాగుంది చర్చ్ మాత్రం. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఈ చర్చ్ ఇంకా కడుతున్నారనమాట. సో అక్కడ పనులు జరుగుతున్నాయి ఆ ప్రదేశంలో. అయితే ఈ చర్చ్ పై భాగంలో అట్రాక్షన్గా చూడండి, యేసు ప్రభు వారి జీవిత చరిత్ర వివరించేలాగైతే ఇక్కడ ప్రతిమలు ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దామండి. ఈ చర్చ్ కట్టడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? అక్షరాల 30 కోట్ల పైచీలకి. ఈ పైన రూఫ్ కూడా చూడండి, ఎక్కువ వుడ్తో చేశారు, టేకుతో చేసినట్టున్నారు. చాలా బాగుంది. చుట్టూ ప్రదేశం కూడా వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. సో కానీ నేను వచ్చినప్పుడైతే ఎండ బాగుందండి. లిటరల్గా చాలా ఎండ బాగుంది. ఇప్పుడు వాతావరణం చల్లబడింది. సో వాక్యం బయట కూర్చున్న వాళ్ళకి వినబడేలాగా మైక్ కూడా పెట్టారు బయట. యాక్చువల్గా నేను లోపలికి ఎవరు పర్మిషన్ లేకుండానే తీసేస్తున్నాను వీడియో లోపలికి వచ్చి. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఇది లోపల వ్యూ అండి. చూడండి ఎంత బాగుందో, ఎంత డీసెంట్గా, ఎంత కామ్గా, ఎంత కూల్గా ఉందో చూడండి లోపల వ్యూ అనేది. అండ్ అది పైన కూర్చోవచ్చు. పైన కూడా కూర్చోవడానికి మనకి ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళి కూర్చుంటారు. సో ఇలా చైర్స్ ఉన్నాయండి, వుడ్తో చేసిన చైర్స్. చాలా కామ్గా ఉంది లోపలైతే. లోపల హైట్ కూడా చాలా పెద్దదే అండి చర్చ్ ఇది. చూడండి లోపల వాతావరణం కూడా చాలా కామ్గా, ఎవరు లేరు కదా. సో నేను ఒక్కడనే ఉన్నాను. చాలా పీస్ఫుల్గా లోపలికి అడుగు పెట్టంగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఎదురుగా చూసారా, క్రాస్ అనేది బ్లింక్ అవుతూ ఉందన్నమాట. ఇంకా దానిపైన మిర్రర్స్ పైన ఇంకా యేసు ప్రభు వారి జీవిత చరిత్రకి సంబంధించిన పిక్చర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఇది చూడండి, ఇది డోమ్ అనమాట. విజయవాడలో డోమ్ ఉన్న చర్చ్ అయితే ఇదే నేను చూస్తున్నాను. ఇది ఇంకా నిర్మాణంలోనే ఉంది డోమ్. నేను క్లారిటీగా చూపిస్తా తర్వాత నేను మీకు దాన్ని. చాలా హైట్గానే కట్టారండి డోమ్ అనేది. సో కింద అయితే గ్రీన్ కార్పెట్ వేశారండి. అటువైపు కూర్చోడానికి కూడా స్థలం ఉంది. సో ఇటు కూడా సేమ్ కూర్చుంటారనుకుంటా. చర్చి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ కూర్చుంటారనుకుంటున్నా. ఇంక ఇది దీపస్తంభం అనుకుంటా అండి, భలే పెట్టారు. సో ఇక్కడ నుంచి కూర్చున్న వాళ్ళని చూస్తే ఇంతమంది, దాదాపు ఒక 2000 మంది వరకు వస్తారంటండి ఈ చర్చ్కి. ఒక ఆయన అడిగితే చెప్పారు. ఆయన కూడా జస్ట్ నేను ప్రేయర్ చేసుకున్న కాసేపటికి ఆయన కూడా వచ్చారు. సో ఈ వీడియో తీసుకున్న తర్వాత నేనేం చేశానంటే కాసేపు ప్రేయర్ చేసుకున్నాను. సో ఆ ఫొటోస్ నేను పెడతాను చూడండి ఇప్పుడు నేను మీకు. యాక్చువల్గా ఇక్కడ వాక్యం చెప్తారు పాస్టర్ గారు, బిషప్ ఉంటారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరైతే రెవరెన్స్ బిషప్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ వాక్యం చెప్తారు. సో ఇక్కడికి అసలు పైకి వెళ్ళడానికి నేను చాలా భయపడ్డాను. సో అప్పుడు ఎవరు లేరు కదా, సో నేను పైకి కూడా వెళ్ళి వీడియో తీయడం జరిగింది క్లారిటీగా. సో ఇదండి, చూడండి ఒకసారి మొత్తం చూడండి. చర్చ్ చాలా బాగుంది. మీరు ఒక అదర్ కంట్రీస్కి వెళ్తే చర్చెస్ ఎలా ఉంటాయో సో ఆ వ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. సేమ్ అలాగే ఉంది కూడా. చక్కగా విజయవాడలో ఏదన్నా బెస్ట్ చర్చ్, ఏదైనా పెద్ద చర్చ్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ చర్చ్ని విజిట్ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. చాలా బాగుంది. చూడండి మీరు కూర్చోడానికి చైర్స్ కూడా ఈ రకంగా ఉన్నాయన్నమాట ఇవి. సో మీరు ఈజీగా ప్రేయర్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. చాలా డీసెంట్గా ఉంటుందంటే ఈ చర్చ్. 2000 మందికి పైగా సువార్త వినడానికి ఇక్కడికి వస్తారంట. అండ్ ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, పెద్ద పెద్ద జాబ్స్ ఉంటారు కదా, ఐఏఎస్లు కానీ, సో వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారంట, ఈ చర్చ్కి వస్తారంట. సో కాసేపు చర్చ్లో నేనున్నాను. చల్లగా గాలేస్తుంది బయట నుంచి.
సో, మొత్తం ఆస్వాదిస్తున్నానండి చర్చ్. ఎలాగో వచ్చాను కదా ఇటువైపు, ఒకసారి ఒక చూపు చూద్దామని చెప్పి వచ్చి వీడియో కూడా తీయడం జరిగింది. సో, ఇది అనమాట. నాతో పాటు ఇంకో ఆయన గూడా వచ్చారు. సో, ఆయన వీడియోలో మీకు కనిపిచ్చరు. సో, ఆయన ద్వారానే నేను ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ తీయడం జరిగింది. యాక్చువల్‌గా ఆయన గూడా ఈ చర్చ్‌లో ఉంటారంట. ఇక్కడ చర్చ్‌లో చూడండి పెద్ద పెద్ద ఫ్యాన్‌లండి. ఈ ఫ్యాన్‌లు నెమ్మదిగా తిరిగినా గానీ కింద కూర్చున్న వాళ్ళకి గాలి వేస్తుందంట అండి. సో, ఏసీలు గూడా పనిచేయవు. ఇంకిక్కడ ఫ్యాన్‌లే ఉన్నాయి. ఏసీలు గూడా లెవ్వు. ఈ చర్చ్‌లో ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పాడతారండి. సో, ఏ పాట పాడాలో ఇక్కడ ఆ పాట సంఖ్యలనేవి ఇక్కడ వేస్తారు. దాన్ని బట్టి పాడతారనమాట అందరూ. మామూలు సమయాల్లోనే ఒక 1500 మెంబర్స్ వరకు వస్తారంట. అండ్ ఇంకా పండగ సమయం, క్రిస్మస్ సమయం ఉంటుంది కదా! అప్పుడైతే హయ్యర్ అఫీషియల్స్ దాదాపు ఒక 3000 మంది బయట నిండిపోతారంట జనం. కూర్చోడానికి కూడా కుర్చీలు కూడా సరిపోవంట. సో, అంతమంది వస్తారనమాట ఫెస్టివల్స్ టైంలో అయితే. సీఎస్ఐ చర్చెస్‌లో ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని. సో, డీసెంట్‌గా కూడా ఉంటాయన్నమాట చర్చెస్. మీరు ఒకసారి ఈ చర్చికి రండండి. చాలా బావుంది. నాకైతే బాగా నచ్చింది. వ్యూ అయితే చాలా బావుంది. ఎంతమందొస్తారు అసలు ఒక సండే వచ్చి ఇక్కడ ఎంతమందున్నారు? అసలు రూల్స్ ఎలా ఉన్నాయి? వాక్యం ఎలా చెప్తున్నారు? మొత్తం ఒకసారి తెలుసుకోవాలండి. యాక్చువల్‌గా ఈ చర్చికొచ్చి ఆయన చెప్తున్నారు, ఇలా వీడియోస్ తీసుకొనివ్వరు. మామూలుగా ఇక్కడ పని చేసేవాళ్ళుంటారు. నా అదృష్టం ఏంటంటే ఇక్కడ పని చేసేవాళ్ళు లంచ్ టైమ్ కాబట్టి తినడానికి వెళ్ళిపోయారు కాబట్టి నేను వీడియో కొంచెం ఫ్రీగా తీసుకోవడానికి ఈ కొంచెం టైం నాకు కుదిరింది. తర్వాత వాళ్ళైతే వచ్చేసారండి. ఇంకా తీసినంత వరకు చాలులే అని చెప్పి నేను కూడా ఇంకా వీడియో తీయడం ఆపేశాను. ఒక్కసారి లాస్ట్‌గా వ్యూ చూడండి లోపల. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పి. సో, నాకు నిజంగానే అలాగే అనిపిస్తుందండి ఈ చర్చ్ చూస్తే. ఎందుకంటే దాదాపు 1500 మంది, 2000 మంది దాకా వస్తున్నారంటే చర్చి పెద్దదే. సో, కాబట్టి జనాలు కూడా రావడం సహజం. కానీ ఇక్కడ వాక్యం ఎలా చెప్తారనేది తెలియాలి. యాక్చువల్‌గా మాది బైబుల్ మిషన్ కదా! సో, సీఎస్ఐకి చర్చ్ కూడా వెళ్ళాలి. వాక్యం ఎలా చెప్తున్నారో ఒకసారి వినాలి. సో, చర్చ్‌లో అయితే బావుంటున్నాయి సీఎస్ఐ చర్చ్‌లు. సో, అదండి చర్చ్ లోపల అలా ఉంటాయన్నమాట వ్యూ. సో, నేను ఇంకా బయటకొచ్చేసాను. సో, అక్కడ పనిచేసే మెంబర్స్ అనేవాళ్ళు వచ్చారు. మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి నేను ఇంక బయటకొచ్చేసాను. యాక్చువల్‌గా నాకొక పని మీద నేను ఇటువైపుగా వెళ్తుంటే ఈ చర్చ్ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి వ్యూవర్స్‌కి తీయడం జరిగిందండి. సో, ఏదోలే దేవుడి కృప వల్ల చర్చ్‌కొచ్చాను. ప్రార్థన చేసుకున్నాను. అలాగే మీకు కూడా చర్చ్ చూపిచ్చాను. ఇలా మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మధ్యలో ఇలా చర్చ్‌లు కనిపిస్తే వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకోండి మందిరంలోకెళ్ళి. ఏ సంఘమైతే ఏముంది? దేవుడు ఒక్కడే కదా మనందరికీ. కాబట్టి మనకి ఎటువంటి కష్టం ఉన్నా సరే వెళ్ళే దారిలో ఏదైనా చర్చ్ కనిపిస్తే వెంటనే వెళ్ళిపోయి ఆ చర్చిలో మోకరించి ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా మనకున్న కష్టాలన్నీ పోతాయి. సో, ఇదండి ఈ చర్చ్ చూపించాలనుకున్నా మీకు చూపించేసా. ఇంకా అక్కడి నుంచి నేను ఒక చిన్న షాపింగ్ ఉంది. దానికోసం విశాల్ మార్ట్‌కి వెళ్ళానండి. పర్లేదు ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటు ప్రైసెస్‌లోనే ఉన్నాయి అన్నీ. మన అవుట్‌ఫిట్స్ కానీ, షూస్, క్యాజువల్ వేర్ శాండిల్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. యాక్చువల్‌గా మన దగ్గర మనీ అంత ఎక్కువేం లేదు. ఏదో అలా తిరిగినట్టు ఉంటుంది కదా అని చెప్పి చూద్దామని వచ్చానన్నమాట. షూస్ అయితే బాగున్నాయి నాకిక్కడ. కొన్ని మోడల్స్ అయితే బాగున్నాయండి. సో, అవుట్‌ఫిట్స్ అన్నీ చూస్తున్నాను. ఇవన్నీ కిడ్స్ వేర్ సెక్షన్ అనుకుంటా ఇది. పర్లేదులే మా అక్క వాళ్ళ పిల్లలకి ఏదో ఒకటి తీసుకెళ్ళొచ్చులే అనుకున్నాను. సరేలేండి మీకు చర్చ్ చూపించాలనుకున్నాను, చూపించేశాను. ఇంక ఇవన్నీ ఎందుకులేండి కానీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను దేవుడికి సంబంధించిన ఇంకా మంచి విషయాలు మీకు చెప్పాలంటే మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మీ ముందు నేనుంటాను. అంతవరకు సెలవండి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడీ. అందరికీ మరణాత.